వినాయక పూజ మనం ఎందుకు చేస్తాం? దాని వెనకమాల కథ ఏంటి? ప్రతి సంవత్సరం మనం ఎంతో ఆనందంగా వినాయక చవితి జరుపుకుంటాం. గణపతి విగ్రహాన్ని తీసుకొస్తాం, పూజలు చేసి నైవేద్యాలు పెడతాం, 21 రకాలైనటువంటి ఆకులను సమర్పిస్తాం. కానీ ఒకసారి ఆలోచించారా, గణపతిని ఎందుకు మొదట పూజిస్తున్నాం అనేది, ఆయన జన్మకథలో దాగి ఉన్న రహస్యం ఏమిటి అనేది, 21 రకాలైనటువంటి ఆకులు ఎందుకు సమర్పిస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం ఈరోజు చర్చించుకుందాం. మొదటిగా గణపతి జన్మ కథ. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ స్నానానికి ఉపయోగించినటువంటి పసుపు గంధంతో చిన్న బిడ్డను తయారు చేస్తుంది. ఆ బిడ్డను ప్రాణం పోసి కుమారుడిగా స్వీకరిస్తుంది. తన గదికి ఎవరూ లోపలికి రాకుండా బిడ్డను బయట కాపలాగా పెడుతుంది. అప్పుడు అక్కడికి పరమేశ్వరుడు వస్తాడు. బాలుడు పరమేశ్వరుణ్ణి అడ్డుకుంటాడు. కోపంతో శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును శరీరం నుంచి వేరు చేస్తాడు. దీన్ని చూసినటువంటి పార్వతీదేవి తీవ్రంగా బాధపడుతుంది. ఆమెను శాంతపరచడానికి శివుడు తన భూతగణాలను పంపి ఎవరి తల మీకు ముందుగా కనిపిస్తుందో తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వాళ్ళు ఏనుగు తలను తీసుకొస్తారు. శివుడు ఆ తలను బాలునికి అమర్చి ప్రాణం పోస్తాడు. ఇలా గణపతికి ఏనుగు తల లభిస్తుంది. ఈ కథ మనకు ఒకటి బోధిస్తుంది: జీవితంలో తప్పు జరిగినా దానికి పరిష్కారం ఎప్పుడూ ఉంటుందని. గణపతి పూజ ఎప్పటి నుంచి మొదలైంది? మొదటగా విఘ్నేశ్వరుణ్ణి పూజించడం ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. ఒకసారి దేవతలు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు, కానీ గణపతిని పూజించకుండా ప్రారంభిస్తారు. దాంతో యజ్ఞంలో విఘ్నాలు వస్తాయి. సక్రమంగా యజ్ఞం జరగదు. అప్పుడు వారికి తెలిసింది, ఏ శుభకార్యమైనా ముందుగా గణపతి ఆశీర్వాదం లేకుండా విజయవంతం కాదు అని. అప్పటి నుంచి ఏ పని అయినా గణపతి పూజతో మొదలు పెట్టాలనే సాంప్రదాయం ఏర్పడింది. గణపతి రూపంలో ఉన్నటువంటి రహస్య బోధలు తెలుసుకుందాం. ఆయన ఏనుగు తల బలం, జ్ఞానం, సహనాన్ని బోధిస్తుంది. పెద్ద చెవులు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలని చెప్తాయి. చిన్న కళ్ళు ఏకాగ్రత, దృష్టికి సంకేతాలు. చిన్న నోరు తక్కువ మాటలు, ఎక్కువ పనులు చేయాలని చెప్తాయి. మోదకం, లడ్డు కష్టానికి తీపి ఫలితం లభిస్తుంది. ఎలుక వాహనం ఎంత చిన్నవాడైనా గొప్ప పనులు చేయగలని నిరూపిస్తుంది. పత్రి పూజ. గణపతికి 21 రకాల ఆకులు సమర్పించటం ఒక ప్రత్యేకత. దీన్ని పత్రి పూజ అంటారు. పత్రి ఆకు ఒక శక్తిని, ఒక బోధన సూచిస్తుంది. బిల్వపత్రం ఆరోగ్యాన్ని, శక్తిని సూచిస్తుంది. జమీకండాకు చెడు శక్తులను తొలగిస్తుంది. అరక ఆకు దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది. బ్రహ్మి ఆకు జ్ఞానం, మేధస్సు. తుర్వ గడ్డి గణపతికి అత్యంత ప్రీతికరమైనది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. గరిక. ఈ విధంగా 21 రకాలైనటువంటి ఆకులు మన జీవితానికి కావాల్సిన అన్ని శుభ ఫలితాలను సూచిస్తాయి. వినాయక పూజలో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన పూజ మనకు గుర్తు చేస్తుంది, అడ్డంకులు ఎప్పుడు వస్తాయి కానీ వాటిని తొలగించే శక్తి మనలో ఉంది అని. పత్రి పూజ మనకు ప్రకృతితో సమన్వయాన్ని నేర్పుతుంది. ఆయన రూపం మనలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం, శాంతి, సహనం పెంచుతాయి. ఇలా ఆయన జన్మక ద్వారా మనకి తప్పు జరిగిన పరిష్కారం ఎప్పుడూ ఉంటుందని చెప్తుంది. ఆయన పురాణ గాథ ఏ శుభకార్యమైనా గణపతి ఆశీర్వాదం లేకుండా జరగదు అని గుర్తు చేస్తుంది. ఆయన రూపం మనకు జ్ఞానం, సహనం, సానుకూల శక్తిని బోధిస్తుంది. అందుకే గణపతి పూజ అనేది సంప్రదాయం మాత్రమే కాదు, మన జీవితానికి మార్గదర్శనం కూడా. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఆధ్యాత్మిక కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.